థ్యాంక్ యూ గోపినాథ్. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. భాగ్యనగరంలో చర్చిలన్నీ మెరిసిపోతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. రామ్నగర్లో చర్చి చుట్టూ శిలువ ఊరేగింపు నిర్వహించారు. శాంతి, ప్రేమ, సోదరభావం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమం సాగింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అదే యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని మొత్తం అయితే రకరకాలుగా డెకరేషన్ కూడా చేశారు. అయితే ఆ పశువుల పాకలో జన్మించినటువంటి బెత్లెహేం నగరంలో పశువుల పాకలో జన్మించినటువంటి ఆ యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పశువుల పాకలో జన్మించారో ఆ విధానాన్ని మొత్తం కూడా ఇక్కడ చేయడం జరిగింది. చిన్నారి బాల యేసుగా ఆ పశువుల పాక అంటారు. దీన్ని మొత్తం కూడా అయితే తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆ పశువుల దొడ్డి అంటారు. పశువుల దొడ్డి లోపల ఆ బెత్లెహేం నగరంలో అయితే జన్మించినటువంటి బాల యేసుని ఈ విధంగా అయితే పండుగ కాబట్టి ఆ విధంగా డెకరేట్ చేసేసి ఆ బెత్లెహేం నగరంలో పుట్టినటువంటి పశువుల పాకను ఈ విధంగా డెకరేట్ చేశారు. చూసుకోవచ్చు పశువులు గిట ఆ వెనకాల పశువులను ఆ యొక్క న్యాచురల్గా ఉండేటటువంటి యొక్క గడ్డి ఏదైతే ఉంటుందో ఈ యొక్క పశువుల పాకలో ఇలాంటి గడ్డి ఉంటుంది కాబట్టి తెలంగాణ భాషలో కనుక అయితే ఆ పశువుల కొట్టం అని పిలుస్తాము, పశువుల దొడ్డి అని పిలుస్తాము. ఆ యొక్క సంబరాలను జరుపుకుంటున్నటువంటి మనతో పాటు కొంతమంది సింగర్స్ కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మెయిన్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇక క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే క్రిస్మస్ అంటే ఏంటి మేడం? మెయిన్గా ఏంది క్రిస్మస్ అంటే ఏంది? ఆ క్రిస్మస్ ట్రీని కూడా ఏర్పాటు చేస్తుంటారు. అంత స్పెషల్ ఏంది మేడం? క్రిస్మస్ అంటే మెయిన్లీ ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అంటే మనం క్రిస్మస్ అనగానే శాంటా క్లాస్ గుర్తొస్తారండి. చాలామందికి డెకరేషన్స్, కలర్స్, లైట్స్ గుర్తొస్తారు. కానీ క్రిస్మస్ ఇస్ ఫస్ట్ మెయిన్లీ అబౌట్ లవ్ అండి, జీసస్ అండి. సో మనము జీసస్ ఇస్ నాట్ అ రిలీజన్, జీసస్ ఈజ్ అ వే. వెన్ జీసస్ ఈజ్ అ వే అంటే ఆయన చూపించిన వాల్యూస్ని ఫాలో అవుతే అది చాలండి. అంటే బయటికి ఏదో మొక్కేయాలి అని కాదు, బట్ జీసస్ చూపించిన వాల్యూస్ ఒబీడియన్స్ అండ్ లవ్. లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, అందరికీ చాలా ఇంపార్టెంట్. లవ్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ వాల్యూస్ ఫర్ హ్యూమన్స్, మెయిన్లీ ఫర్ హ్యూమన్స్ లవ్ అండ్ రెస్పెక్ట్. అది చాలు, రిలీజన్ ఫాలో అయ్యే అవసరం లేదు. జీసస్ వాల్యూస్ని, వేని ఫాలో అవుతే అది చాలండి. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ టు ద హోల్ వరల్డ్. థ్యాంక్ యూ మేడం. ఇంకోటి ఏంటంటే నేటి కాలంలో యువత మొత్తం టోల్గా కూడా పెడదారణ పడుతూ ఉంది. ఈ విధంగా ఎప్పుడు ఏదైనా మతంతో సంబంధం లేకుండా అయితే ఈ విధంగా దైవ ప్రార్థనలు చేసేసి అయితే సక్రమ మార్గంలో నడిచే యువతకు ఎలాంటి సందేశం ఇస్తారు మీరు? అదే అండి, అంటే నేను మళ్ళీ అదే చెప్తున్నాను. జీసస్ క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ ఎ రిలీజన్, మతం కాదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఎ రిలీజన్. హీ ఈజ్ అ వే, హీ ఈజ్ ద ట్రూత్ అండ్ హీ ఈజ్ ద లైఫ్. సో ఆయన మార్గాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయాలి. అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్. ఆయన మెసేజ్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లవ్ అండి. లవ్ అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అండి. ఈరోజు మనము ఉన్నప్పుడు ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకోవడము, ఒకరికొకరు ప్రేమగా ఉండడం. ప్రేమ అంటే నేను ప్రేమిస్తున్నాను అనడం కాదు, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇస్తూ ముందుకు సాగడం. దట్ ఈస్ ఆల్ ఇస్ క్రిస్మస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద హోల్ వరల్డ్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ. God is not for just one place, He is for the whole world. And Jesus is the way, the truth and the life. He is God of all, He is God of the world. మేము చెప్పండి, క్రిస్మస్ని ఎలా జరుపుకుంటున్నారు? క్రిస్మస్ అంటే ఏంటిది? ఆ యొక్క క్రిస్మస్ శాంటా క్లాస్ కానీ ఆ యొక్క క్రిస్మస్ ట్రీ కానీ ఏంది జన్మదిన వేడుకలను జరుపుకుంటారు కాబట్టి ఎట్లా జరుపుకుంటారు? జీసస్ క్రైస్ట్ అనేది లవ్, రెస్పెక్ట్ అనమాట. సో బర్త్డే అంటే అందరు అనుకుంటారు శాంటా క్లాస్ గిఫ్ట్స్ అని అనుకుంటారు, కానీ ఇట్స్ ద బర్త్ ఆఫ్ అ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనమాట. మాకు ఒక పెద్ద పండగ అనమాట. మాకు ఉండేది క్రిస్మస్ ఒకటి. సో ఇట్స్ అ వెరీ బిగ్ సీజన్, అంటే సీజన్ ఆఫ్ జాయ్, లవ్, పీస్ అన్నీ ఉంటుంది. సో ఇట్స్ అ గ్రేట్ సీజన్ ఫర్ అస్. అక్కడ చూస్తే పశువుల పాక కూడా రెడీ చేసి పెట్టారు. ఏంది మేడం దాని ఉద్దేశం? సో అంటే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ హీజ్ ఆర్ గాడ్ అనమాట. సో హీస్ అ గ్రేట్ పర్సన్ హూ వాజ్ బోర్న్. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఫెస్టివల్. సో మొత్తం విలేజ్కి, నాట్ విలేజ్ అంటే అందరూ వచ్చి జీసస్ని, హీ వాజ్ సో గ్రేట్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ మీట్ హిమ్ ఆన్ 25th December. వాట్ ఈస్ ద క్రిస్మస్? ప్రెజెంట్ జనరేషన్లో చాలామంది తప్పిపోతుంటారు, అది నిజమే. బికాజ్ ఈ వరల్డ్లో చాలా మంది అనుకుంటారు ఈ వరల్డ్ చాలా కలర్ఫుల్గా, రెయిన్బోలాగా కనిపిస్తుంది. బట్ వన్స్ వెన్ యూ ఎంటర్ ఇన్ ద వరల్డ్ నీకు తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటుంది ఆ వరల్డ్. అండ్ వెన్ యూ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్
ఎప్పుడైతే నువ్వు లోకాన్ని మొత్తం అనుభవించిన తర్వాత వెన్ యూ ఫాల్ అసైడ్ అప్పుడు నీకు దేవుని విలువ అర్థమవుతుంది. ఈరోజు దేవుడు ఎందుకు వచ్చినంటే మొత్తము ప్రపంచం పాపాలను తొలగించడానికి వచ్చింది. ద మెయిన్ ఎయిమ్ వాజ్ దట్ ఓన్లీ. ఎస్, అది అంటే లైఫ్ అంటే కలర్ఫుల్ ఇంద్రధనుసు లాగా కనిపిస్తుంది, కానీ మనం చేసినటువంటి పాపాల పరిహారమే ఆ యొక్క ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం ఆ పాపాలను మొత్తం కూడా శుద్ధి అవుతాయి అంటూ కూడా చెప్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.